హైదరాబాద్ జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డిపై వేటు పడింది. జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జన ఉత్తర్వులు జారీ చేశారు. ఓ మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ అనంతరం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను అధికారం అడ్డుపెట్టుకుని దుర్వినియోగం చేశారు అనే ఆరోపణలు, ఆమెకు సంబంధించిన వీడియోలు ఉపయోగించి డబ్బులు వసూళ్లు చేశారనే ఆరోపణలు ఇప్పుడు తీవ్రమైన చర్చకు దారితీశాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ జమీమా. అయితే జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ కూడా హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనర్ నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా విధి నిర్వహణలో ఆలస్యం, అలాగే అతనిపై ఉన్న ఆరోపణల నేపథ్యంలోని ఇటు ఏదైతే కమిషనర్ ఆయన సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం, అలాగే ఆమెను లైంగికంగా వాడుకోవడం, ఆమెను లోపర్చుకోవడం వంటి ఆరోపణల నేపథ్యంలోనే ఆయన అయితే సస్పెండ్ అయినట్లయితే తెలుస్తుంది. అయితే 2 ఏళ్ల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఇదే తంతు నడుస్తున్నట్టు కూడా ఆ మహిళ ఏదైతే డీజీపీకి ఫిర్యాదు చేసింది. అయితే తనతో ఉన్నప్పుడు ఏదైతే ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు తీసుకున్న తర్వాత ముఖ్యంగా వాటిని చూపిస్తూ కూడా ఆ మహిళను బెదిరించినట్లు కూడా ఆమె అయితే పేర్కొంది. ఆమె దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు, అలాగే అతనికి ఇచ్చిన డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఏదైతే డీజీపీకి అయితే సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో అంతర్గతంగా జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డిపై విచారణ కూడా జరిపారు. అయితే ప్రస్తుతం అతన్ని సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే జూబ్లీహిల్స్ పిఎస్కి కేవలం 4 నెలలకు ముందే ఏదైతే ట్రాన్స్ఫర్తో ఏదైతే జూబ్లీహిల్స్కి అయితే రావడం జరిగింది. 4 నెలల వ్యవధిలోనే అతనిపై ఇన్ని ఆరోపణలు రావడంతో కూడా ఇటు కమిషనర్ అయితే సస్పెండ్ చేయడం జరిగింది. అయితే 2 ఏళ్ల క్రితం ఏదైతే ఒక మహిళ తన భర్త తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కూడా ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలోని ఆ పిఎస్కి తన ఎస్హెచ్ఓగా ఉన్నాడు. అయితే ఆ సమయంలోని ఏదైతే ఆ మహిళతో సన్నిహితంగా ఉంటూ ఆమెను లోపరుచుకున్నాడంటూ కూడా ఆమె అయితే చెప్తుంది. అయితే ఆ తర్వాత ముఖ్యంగా ఆమెతో సహజీవనం చేశాడు. కొన్నాళ్ల పాటు తనతోనే తన నివాసంలో కూడా ఉన్నట్లయితే ఆ మహిళ అయితే చెప్పడం జరిగింది. అయితే ఆ సమయంలోనే ఏదైతే తనకు అబార్షన్ జరిగిన సమయంలోని తనకి ఏదైతే ప్రెగ్నెన్సీ వచ్చిన సమయంలో తనకు అబార్షన్ చేయించినట్లు కూడా దానికి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా ఏదైతే కంప్లైంట్తో కూడా జత చేసి డీజీపీ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత తను ప్రైవేట్గా ఉన్న సమయంలోని వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు. అయితే వాటిని అడ్డు పెట్టుకొని ముఖ్యంగా తనకు డబ్బులు ఇవ్వాలంటూ సుమారు 2 కోట్ల వరకు కూడా ఏదైతే అమౌంట్స్ తీసుకున్నట్లయితే ఆమె అయితే చెప్తుంది. అయితే జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసులు రెడ్డితో పాటు తన భార్య అకౌంట్ కూడా అమౌంట్స్ పంపినట్టు కూడా ఆమె స్టేట్మెంట్ రూపంలో కూడా సమర్పించింది. అయితే జూబ్లీహిల్స్ సిఐ పొజిషన్ కూడా 25 లక్షల నుంచి 30 లక్షల వరకు కూడా లంచం ఇచ్చి ఏదైతే ఆ పొజిషన్కి రావడానికి కూడా అతను ఖర్చు పెట్టినట్టయితే తెలుస్తుంది. ఆ డబ్బులు కూడా ఆ మహిళ ఇచ్చినట్లు కూడా ఆమె అయితే కంప్లైంట్లో కూడా పేర్కొనడం జరిగింది. అయితే గతంలో అంటే 6 నెలల కిందట కూడా ఏదైతే ఈ విషయమై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఏసీబీ అధికారులు దీన్ని అయితే పట్టించుకోలేదు. అయితే ఆ తర్వాత ఏదైతే జూబ్లీహిల్స్ సీఏపై ఇటు డీజీపీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడంతో కూడా పోలీసులు ఈ వ్యవహారం చాలా సీరియస్గా తీసుకున్నారు. అయితే దీనిపై అంతర్గత విచారణ చేపట్టిన తర్వాత ఏదైతే శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఈ ఇచ్చిన కంప్లైంట్కి సంబంధించి కొన్ని వాటిలో ఆయన ఇన్వాల్వ్ అయినట్లు కూడా ఇటు ఈ ఏదైతే ఎంక్వైరీలో తెలిసిందో. అయితే ఈ నేపథ్యంలో అతన్ని సస్పెండ్ చేస్తూ కూడా ఏదైతే హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనర్ ఏదైతే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.